ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటదంటారు? మాకు జగనన్నే రావాలి. జగనన్న ప్రభుత్వమే ఉండాలి. ఎప్పుడు జీవితకాలం జగనన్న వస్తేనే మాకు మేలు జరుగుద్ది. ఇప్పుడు అన్నీ జగనన్న చేస్తేనే ఈ టీడీపీ వాళ్ళు అన్నీని కాపీ కొట్టి మేము వచ్చేస్తాం ముందు లేదు వాళ్ళకి. అన్నీ చేసిన దానికే వాళ్ళు ఇలా పుకారెత్తి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాము, మేము 3000 ఇస్తాము, 4000 ఇస్తాము అని. మరి ముందేమైంది? పేద ప్రజల్ని చదివించలేదు, పేద వాళ్ళకి ఏం సహాయం చేయలేదు. ఇప్పుడు వచ్చి మేము చేస్తాం అంటే అది సాధ్యమా? ఫస్ట్లో చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారని ఏంటి? జగనన్న చిన్న వయసులో అయినా బోల్ పనులు చేసుకోవచ్చు. కరోనాలో ఎంతమందికి బియ్యం అందించారు? ఎన్ని రకాలుగా బయటకు రాకుండా ఆయన పోషించాడు మనల్ని. ఈసారి ఇక్కడ ఎలా ఉంది ఎమ్మెల్యే అభ్యర్థి? ఇక్కడ కూడా ఆయన వస్తారండి, రామగారు వస్తారు. కృష్ణప్రసాద్ గారే గెలుస్తారు అని అంటున్నారు. కృష్ణప్రసాద్ గారితో ఏం లేదు. జగనన్న వస్తారు. జగనన్నే మంచిగా మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా రాము గారు వస్తారు, అక్కడ సీఎంగా జగనన్న వస్తారు. రాము గారు చేస్తారని నమ్మకం ఉందా? అంటే రాము గారికి రాజకీయం ఉంటుందో తెలియదు. రాజకీయం తెలియపోయినా ఆయన మంచివాడు, మంచి పనులు చేస్తాడు. రాజకీయం తెలిసేదేముంది? మంచోడు ఎప్పుడు మంచి పనులు చేస్తాడు. రాజకీయం తెలవాలని ఏం లేదు. కాకపోతే జగనన్న రావాలని మేము అందరం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా జగనన్న వస్తాడు, మాకు అందరికీ మేలు చేస్తాడు.